సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ శుభోదయం. మార్నింగ్ ఆనర్కి అందరికీ నమస్తే. సార్ నేను 45 ఇయర్స్ ఉంటా సార్. రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, హైదరాబాద్, నియర్ హైదరాబాద్. సార్ నేను ఏదో గ్రూప్లో వచ్చింది ఇది నిరాహార సంయమనం. ఓకే, చూద్దాం దీని నుంచి ఏదో నాలెడ్జ్ వస్తుంది అని అనుకున్నా. ఏదో నాలెడ్జ్ కాదు సార్, ఎంతో నాలెడ్జ్ వచ్చింది. అసలు వండర్ఫుల్ సార్. ఇట్లాంటి సెషన్ ఉంటుందా? ఇట్లాంటి గురువులు మాకు దొరుకుతారా? ఎంత నాలెడ్జ్ ఉంటుందా అనిపిస్తుంది సార్. నా బాడీ మొత్తం కంప్లీట్గా చేంజ్ అనిపిస్తుంది. 2 డేస్ అట్లా ఉంటానేమో అనుకున్న, తర్వాత వదిలేద్దాం అనుకున్నా. బట్ చూద్దాంలే. నేనైతే ఏకభుక్తం మహాయోగి, ద్విభుక్తం సదాయోగి, నిభుక్తం సదా రోగి ఇట్లాంటి వర్డ్స్ వింటుంటేది యోగాలో అక్కడక్కడ. కానీ సార్ ఎంత వండర్ఫుల్ అంటే సార్, ఇట్లాంటిది ఒక విషయం చెప్పాలంటే బాడీలో అన్ని చేంజెస్ వచ్చినాయి సార్. మొత్తం కంప్లీట్గా వెయిట్ లాస్ అయితే అయిందా దాదాపుగా. నాకు తెలిసి నాకు బాడీకి అనిపిస్తుంది ఒక 5 to 6 kgs తగ్గినట్టున్నా. మీరు ఒక్కటే సార్, మీరు మార్నింగ్ ఎనర్జేషన్ ఇవ్వడంతో పాటుగా మీరు ఏ పని ఆగొద్దు, ఏ పని ఆగొద్దు, ఏ పని ఆగొద్దు అంటున్నారు. ఏ పని ఆగొద్దు అంటుర్రు? ఉపవాసం ఉండడము, ఇది నిరాహారం తీసుకొని ఎట్లా సాధ్యమవుతుంది అనుకున్నా సార్. మీ మాటలే మళ్ళీ 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 వినబడుతున్నాయి నాకు. ఎక్కడ వెళ్ళినా కానీ మళ్ళీ మళ్ళీ వినబడుతున్నాయి. ఎక్కడన్నా బిజినెస్ పాయింట్ అక్కడ వెళ్ళినా కూడా సార్ మాటలు వినబడుతున్నాయి. దాంతో పెద్ద శక్తి వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాను సార్. ఆ ఎనర్జీతోనే ఉన్నాము. చాలా బాగా అనిపిస్తుంది శరీరంలో, బాడీ అసలు నాలెడ్జ్ కూడా బాగా వచ్చింది సార్. మీరు చెప్తున్న మాటలు అది స్పిరిచువల్గా, సోషల్గా, ఒక రకంగా యోగా ఒక డాక్టర్ అయ్యాక చెప్తున్నట్టుగా ఇవన్నీ చాలా బాగా అనిపించింది సార్. చాలా అద్భుతంగా ఉంది. ఒక మాట సార్, మీరు ఒక మాట చాలా అద్భుతంగా ఉంది. తింటే శక్తి రాదు, తింటే శక్తి రాదు, అరిగితే శక్తి వస్తుంది. ఎంత బాగుంది సార్ అది వర్డ్. సార్ ఒక్క విషయం చెప్తున్నా సార్, అందరికీ ఇవి కూడా వింటున్నారు. ఈ వెయిట్ లాస్ అనేది సార్ నేను చెప్తున్నా 2,00,000 2,00,00,000తో పోల్చాలని అర్థమవుతున్నాను నాకైతే. సార్ ఈరోజు చాలామంది యోగాలని చెప్పి రకరకాల ఫుడ్లు తింటూ వాళ్ళు వెయిట్ తగ్గించుకోలేకపోతున్నారు. కొన్ని రోజులు ఏదో వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ అని తింటున్నారు, ఒక 1000 ఖర్చు పెడుతున్నారు, దేర్ ఇస్ నో రిజల్ట్. తినడానికి తెచ్చుకుంటారు, తినరు, అక్కడక్కడ పెట్టేస్తారు, వదిలేస్తారు. ఇది అవుతుందా, అవ్వదులే అని అనుకుంటారు. ఇంకా యోగా సెషన్కి వెళ్తారు, బాడీ పెయిన్స్ వస్తాయి, నొప్పులు వస్తాయి, ఆపేస్తారు. కొంతమంది చేస్తారు, కొన్ని రోజులు చేస్తారు, ఆపేస్తారు. కానీ సార్ ఇది నిజంగా సార్ మా అదృష్టంగా భావిస్తున్నాము. అసలు మీరు ఇట్లా పరిచయం కావడము, మేము మీ మీ సెషన్స్ వినడము ఎంత అద్భుతంగా ఉంది సార్. ఎంతమంది వింటున్నారు, ఇన్ని కోట్ల జనాభాలో మేమే వింటున్నాం. మేము అదృష్టవంతులంగా భావిస్తున్నాం సార్. ఈ నాలెడ్జ్ చాలా మందికి ఉపయోగపడుతుంది సార్, చాలా మందికి తెలియదు. బట్ ఒక 100%లో నాకు తెలిసినవి నాకు అనిపిస్తుంది ఒక 2-3% కూడా తెలుసో తెలియదు అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ విద్య అందరు తెలిస్తే చాలా బాగుంటుంది సార్. ఇది మీరు ఎంత సొసైటీకి హెల్ప్ చేసిన అవుతారంటే, మీ నుంచి మేము కూడా తీసుకొని ఈ సర్వీస్ని ఎంతో మందికి అందించడానికి ప్రయత్నం చేస్తాం సార్. ఇట్లాంటి చేసే అదృష్టం కూడా ఉండాలి సార్. అది మేము అదృష్టంగా భావిస్తున్నాం. మీరు మీరు మీ చెప్ మీరు ఇట్లా గురువులకు మాకు దొరకడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం సార్. నేను లెక్చరర్ని, మోటివేషనల్ స్పీకర్ని. మీ వర్డ్స్ ఎక్కడెక్కడో వెళ్ళిపోతాయి సార్. నేను వింటున్నాను, అక్కడక్కడ మాట్లాడతాను, చెప్తాను. వస్తుంది. ఆహా, ఇట్లాంటి గురువు ఉండు మాకు అని చెప్పి గ్రూప్లో జాయిన్ చేయించడం ఎంతో మందికి ఉపయోగపడుతుంది సార్. ఇది నేను చెప్తున్నా కదా సార్, ఒక్క మాటలో చెప్పాలంటే ఏంటమ్మా? వందలు ఒక ఎల్లమ్మ కథ అది అని చెప్పినారు సార్. అట్లాంటిది కాకుండా ఇది 2,00,00,000తో సమానం సార్. ఈ సెషన్ మొత్తం చెప్తున్నా, అసలు నో వర్డ్స్ టు సే. చెప్పడానికి అసలు సాధ్యమైతలేదు. ఇట్లాంటిది ఉంటుందా? ఇట్లాంటి గురువులు ఉంటారా? నిజంగా దేవుడు అనేవాడు ఎక్కడుండో కాదు, మా సాక్షాత్తు మాకు ముందే కనిపిస్తున్న విధంగా ఉంది సార్. అది ఎక్కడ సాధ్యం కాదు ఇది. కొంతమందికి వెయిట్ లాస్తోని పెళ్ళిళ్ళు అవుతలేదు సార్. వెయిట్ ఎక్కువ ఉండి పెళ్లి చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. అట్లాంటిది ఈ సెషన్ వింటే వాళ్ళ జీవితాలు ఎక్కడో వెళ్ళిపోతాయి సార్. మీ గ్రూప్లో అందరు వింటున్నారు, చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.